తెలుగు న్యూస్ నేను భువన అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. కొడంగల్లోని తన నివాసం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. ఇందులో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ నిరసనలో రాహుల్ను రక్తం వచ్చేలా కొట్టారని మండిపడ్డారు. పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏళ్ళు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. 30 ఏళ్లలో ఎన్నడూ కూడా తెల్ల దొరలు కూడా లాఠీ ఎత్తడానికి మహాత్మా గాంధీ గారి మీద భయపడ్డారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయిండు. అది మీ ఆరంభం. గాడ్సే వారసులు మీరు. గాంధీజీని ఆనాడు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత పేద ప్రజల కోసం ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కోసం అమ్మగా మారిన ఇందిరమ్మను ఈ దేశంలో AK-47 తుపాకీ తూటాలతో తీవ్రవాదులు నేలకు ఒరిగిచ్చిండ్రు. రక్తం చిందించిన జాతి ఇందిరమ్మ కుటుంబం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ప్రధానిని స్వయంగా ఆహ్వానించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోనే పార్లమెంట్ హౌస్లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమని, దీని ప్రారంభోత్సవానికి తప్పక రావాలని వారు ప్రధానిని కోరారు. ఢిల్లీలో నిన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టును నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు దామోదర రాజా నరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకటతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ లోక్ భవన్ కు చేరుకున్న వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. అయిపోయి సార్ ఫోటో చలో పోయి
మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని, రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైన బుధవారం మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3,000 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ట్రైనింగ్ అందిస్తాం కాదు, ఈ రోజు కూడా ఉచితంగా టైలరింగ్ మెషిన్స్ మేము అందిస్తాం జరుగుతుంది. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియ, అందుకే 24 ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మీ అందరికి ఒక మాట ఇచ్చా, ప్రతిపక్షంలోనే మీ లోకేష్ ఇంత కష్టపడితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించమన్నా. 5 సంవత్సరాలు నేను అనేక ఇబ్బందులు పడ్డా. ఆనాడు అధికారంలో ఉన్నవారు అనేక మాటలు నన్ను అన్నారు, నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక్క 0 పెట్టి శాసనసభకు పంపించాలని ఆనాడు కోరా. ఎవరు ఊహించలా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించలా. ఎంతమంది శ్రేయోభిలాషులు చెప్పారు నాకు, కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు 2 నియోజకవర్గాల్లో పోటీ చేయని. నేను అడిగా ఎందుకని. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం అని. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, ప్రజల మనసు నేను గెలిచాను అనుకుంటున్నాను, తప్పనిసరిగా ఏకైక నియోజకవర్గం మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పాను. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీసు దమనకాండను వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటు సభ్యులు ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను కేంద్ర ప్రభుత్వం నిరంకుశగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ హనుమకొండ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎస్ఐఆర్ ఫారంలో వివరాలు నమోదు చేసుకుని BLOలకు అందించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇందులో పేరు లేకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందని రేవంత్ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు అవగాహన కల్పించాలని సూచించారు.
ధరల సంక్షోభముతో తల్లడిల్లుతున్న పొగాకు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులకు అండగా నిలవడం తన బాధ్యత అన్నారు. అందుకే వచ్చే వారం లేదా 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడం సులభం, కానీ నిద్ర నటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని లేపాలంటే మరింత గట్టిగా ఒత్తిడి తీసుకురావాల్సిందేనని అన్నారు. కూడా మనం గమనుండే కార్యక్రమం అయితే ప్రభుత్వాన్ని మేలుకొల్పే కార్యక్రమం ఖచ్చితంగా చేయగలిగింది. ఎట్లాగో మన ప్రభుత్వం రావాలన్నా, రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా మనం చేయగలిగిన ప్రస్తుతానికైతే 3 సంవత్సరాల ఓపిక పట్టాల్సిందే. కాబట్టి ఈ లోపల కూడా మనం గమనుండే కార్యక్రమం అయితే చేయకూడదు. ఖచ్చితంగా రైతుల తరపున ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసే కార్యక్రమం అయితే చేయాలి. ఇందులో భాగంగా నేను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీకో ఈ నెక్స్ట్ 10 days 10 daysలో మీరంతా సిండికేట్ అయిన పరిస్థితులే కనిపించి అక్కడ కూడా రైతులకు భరోసా ఇస్తూ గట్టిగా సిండికేట్ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్ళీ ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పర్టికులర్ రైతుల సమస్యల మీద రైతులకు అండగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా అడుగులు వేస్తా పోతుంది. మొత్తం పొగాకు రైతులందరికీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏ మాదిరిగా ఉందన్న మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించే కార్యక్రమం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ చేస్తాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం రాకపోతే ఇంకా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కందుకూరులో కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ పెట్టే కార్యక్రమం కూడా మళ్ళీ ప్లాన్ చేస్తాం. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తా ఉన్న ప్రభుత్వం. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నేతలు పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. నేతల అరెస్టుల సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. బీజేపీ నాయకుల అరెస్టుపై పార్టీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్లకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంటి అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని జమ చేసి ఈరోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం ప్రజల తరఫు నుంచి పార్లమెంట్లో మాట్లాడాలి. ఎల్ఓపిగా కూడా ఎల్ఓపి సంబంధించిన అంటే ఆయనకు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ స్టేటస్, ప్రజల్లో సమస్య మీద ప్రభుత్వాన్ని మాట్లాడటము, ప్రభుత్వాన్ని నిలబెట్టేటటువంటి యొక్క అవకాశం పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ఎల్ఓపి పార్లమెంట్లో మాట్లాడకుండా ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పోవడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ఒక పద్ధతికి విరుద్ధం అని చెప్తా ఉన్నాను. గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావంతో ఎల్బీ నగర్లో ఉద్రిక్తి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లు ఎల్బీ నగర్ వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో రింగురోడ్డు, సాగర్ రింగురోడ్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని వర్కర్ల సంఘాలు హెచ్చరించాయి. ఈ రోజు ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వసారి. ఇదే ఎల్బీ నగర్ కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు, గ్యాస్ రేట్ కావచ్చు, ఇదే కూడా కిలోమీటర్కి వచ్చేసి 250 రూపాయలు, 10 కిలోమీటర్కి వచ్చేసి 250 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇక ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తుండ్రు. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. 1000 రూపాయలు 400 రూపాయలు ఇంట్లో తినక బియ్యం లేదు. ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము, సీఎం గారికి, ఈ రోజు స్పందించకపోతే
ఓలా ఊబర్ ర్యాపిడో ఏడు ఉన్నాయో వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయో హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో కంపల్సరీ వారం రోజులు అక్కడ ముట్టడిస్తాము. అక్కడ కూడా స్పందించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టిస్తాము. ఇంకోటి కాంగ్రెస్ మేము 100% వారం రోజుల్లో డెడ్ లైన్ ఇస్తున్నాం. మేము వారం రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకపోతే కంపల్సరీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ ముట్టడిస్తాము. లేకపోతే స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడిన వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని టీఆర్ఎస్ అధ్యక్షులు కవిత పేర్కొన్నారు. అగ్రిగేటర్ సంస్థల వారికి సరిపడా ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కవిత కోరారు. జై తెలంగాణ. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడవాయి, అట్లానే క్యాబ్స్ నడవాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆటో డ్రైవర్స్ పక్షాన. శేరిలింగంపల్లిలో ట్రాన్స్కో డిఈ వెంకటరమణకు చెందిన నివాసంతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైటెక్స్లోని మీనాక్షి స్కై టవర్స్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తుండగా భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శనలో ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న ఆయన వేలాది మంది భక్తులతో కలిసి గిరి ప్రదర్శన పూర్తి చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఢిల్లీ తెలంగాణ భవన్లో 2 రోజుల పాటు జరిగే లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ గేట్ నుంచి అమ్మవారి ఘట్టాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొని ఢిల్లీలో బోనాల ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్కు శ్రీకారం చుట్టారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. కాగా ఢిల్లీ తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాలలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి జితేందర్ రెడ్డి, రాజ్యసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హనుమంతరావు తదితరులు చిందేశారు. ముందు మన తెలంగాణ సాంప్రదాయం హైదరాబాద్కి పరిమితం కాకుండా ఢిల్లీలో కూడా మన తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మన సాంప్రదాయాల్ని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సమాజం అంటే ఢిల్లీలో కూడా చాలా వరకు తెలుగు వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క బోనాల పండుగ ఈరోజు ఢిల్లీలో జరుపుకుంటున్నందుకు అందరికీ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాము. మరి నాతో పాటు పెద్దలు నరేంద్ర అన్న గారు, చామల కిరణ్ అన్న గారు, రఘువీరన్న గారు, అందరూ రఘురామ్ అన్న గారు కూడా అందరూ కూడా ఈ బోనాల పండుగ రావడం జరిగింది. కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఢిల్లీలో ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీలోని పార్లమెంటు మరక ద్వారం వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి దుస్తువులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ కేంద్రాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో చర్చించిన తర్వాత సమయాన్ని వెల్లడించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. लेकिन अगर वो चर्चा नहीं कराने के लिए व्यवधान डालने के लिए बहाना बुलाते हैं और वो कंडीशन लगाते हैं, ये तो ठीक बात नहीं है. हमारा सरकार हमारे युवाओं का भविष्य के लिए, हमारे छात्रों का भविष्य के लिए नीट एग्जाम और संबंधित मामले को लेकर के पूर्ण रूप से चर्चा के लिए तैयार है. और सरकार ने जो जो कदम उठाया है, एक एक करके ये कदम भी देश के लोगों के सामने में जानकारी रखना ये हमारा दायित्व है और इस सदन का भी दायित्व है. इसलिए मैं चाहता हूं जो आप चर्चा मांग रहे हैं, सरकार चर्चा के लिए तैयार है. फिर आप नाराबाजी लगा करके क्यों यहाँ पे आप डिस्टर्ब कर रहे हैं हाउस को. अभी कई मेंबर से मैंने बात की है, सब लोग चाहते हैं कि चर्चा होना चाहिए. मैं कांग्रेस पार्टी को कहना चाहता हूं, आप चर्चा को मांग करते हैं और फिर नारेबाजी लगा करके आप पूरा सदन को डिस्टर्ब करते हैं, ये ठीक बात नहीं है. इसलिए मैं फिर आगे करना चाहता हूं, सभापति महोदय आपके माध्यम. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. బొబ్బిల్లో నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ